చిన్నదైనా పెద్దదైనా మన ఇది రాదు. సార్ హనుమంత సత్యనారాయణ ఇది పట్టుకోండి. అంతే సార్ అప్పుడే ఓకేనా? అప్పుడే పంపించాను. లాస్ట్ రోజు ఇల్లు కూడా లేదు. మా తమ్ముని ఇంటి ఉంటాను. రేషన్ కార్డు ఉందా? ఉన్నది. రేషన్ కార్డు ఉన్నది. ఆధార్ కార్డు నమస్కారం అండి. ఈ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు చొప్పదండి మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 1లో 5 పథకాలకు సంబంధించి మనం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీకి సంబంధించి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇది 8 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ ప్రతి లబ్ధిదారు దగ్గర నుంచి కూడా దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా లబ్ధిదారులు గమనించవలసింది ఏంటంటే ఇది ఈరోజు ఒక రోజుతోనే అయిపోతుంది. మనకు 6వ తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ ఇక్కడ ఇదే స్థలంలో ఒక వ్యక్తిని ఉంచడం జరుగుతుంది. మీరు ఏదైనా సమయంలో వచ్చేసి 6వ తారీఖు లోపల కూడా ఇచ్చుకోవచ్చు. కంగారు పడిన అవసరం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ నుంచి కూడా దరఖాస్తు తీసుకోవాల్సి వస్తుంది. ఐడెంటిటీకి సంబంధించి ఒకటే అప్లికేషన్ ఉంటుంది. ఒక రేషన్ కార్డు పేరు మీద ఒక అప్లికేషన్, ఒక హౌస్ హోల్డ్కి ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని కొంచెం ఓపికతో వివరాలతో మీరు దరఖాస్తు మీరు ఇచ్చేసి దాన్ని రసీదు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏమైనా వస్తే ప్రజల నుంచి ఏమైనా గ్రీవెన్సెస్ వస్తాయి కదా, దాన్ని బట్టి చూస్తే దాంట్లో ఈ రోజు వరకు అయితే ఉన్న దాని ప్రకారం 6వ తారీఖు వరకు దీన్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా డిజిటలైజేషన్ చేస్తారు, మళ్ళీ కంప్యూటరైజేషన్ చేస్తారు కాబట్టి అదొక పెద్ద ప్రస్థానం ఉంటుంది. కాబట్టి మనకు వార్డు వైజ్ రోజుకొక రోజు ఈరోజు మన చొప్పదండి మున్సిపల్ కార్యం తరఫున ప్రజాపాలన గురించి 5 గ్యారంటీలకు ముఖ్యంగా 1 మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత దాని మీద మనము ఇక్కడ దరఖాస్తును తీసుకోవడం జరుగుతుంది. ఇది
28వ తారీఖు అంటే ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు మన పట్టణంలో ఉన్నటువంటి 14 డివిజన్లో ఈ కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. రోజుకు ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు ఒక వార్డు, తర్వాత 2 గంటల నుంచి 6 గంటల దాకా రెండో వార్డు. ఆ విధంగా మనము 14 డివిజన్స్ మనము కవర్ చేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క దరఖాస్తును వారికి సంబంధించినటువంటి కార్డ్స్లో వారు ఏమేమి పెట్టమనేసి ఆర్డర్స్ ఉన్నాయో దాని ప్రకారము జిరాక్స్ పెట్టుకుంటూ మనకు అప్లికేషన్ ఇచ్చిన మేము దాన్ని రోజు వారిగా డిజిటైజ్ చేసేసి కంప్యూటరైజ్ చేసేసి గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దాంట్లో ఏం లేకపోయినా అంటే కొన్ని లేకపోయినా ఇవి తీసుకోవచ్చు అని ఉన్నది. మీరు ఎలాంటి దాంట్లో ఇది లేదు అది లేదు మాకు రాలేదు అనే విషయంలో లేకుండా ఇచ్చినట్టుంటే మేము వాటిని గవర్నమెంట్ పంపడానికి ఆస్కారం ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్క వార్డు మెంబర్స్ అయినా కానీ వార్డు ప్రజాప్రతినిధులైనా కానీ మనకు ఉన్నటువంటి ప్రజల్లో చాలా వరకు అవగాహన వచ్చింది. నెల రోజుల నుంచి మన పథకాల గురించి మనము స్టేట్ గవర్నమెంట్ మరి ప్రతి ఒక్క పౌరులు ప్రతి ఒక్క ప్రతినిధులు చెప్పడం జరిగింది. కాబట్టి వారికి సంబంధించిన ఇష్యూలలో వాళ్ళకు ఏం అవసరం ఉన్నది, ఇంట్లో వాళ్ళకి ఏమేమి అవసరం ఉందో వాళ్ళకి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ మాకు పెట్టినట్టుంటే మేము అవన్నీ తీసుకొని ఏ మాత్రం రిజెక్ట్ చేసేది లేదు ఏది ఉండదండి. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ మేము పరిశీలనలోకి తీసుకొని మేము చేయడం జరుగుతుంది. అంటారు కదా ఓన్లీ మనకు పెట్టేది అంటే 400 ఇళ్ళ కంటే దాదాపు 200 ఇళ్ళ వరకే మనకు వచ్చే కాబట్టి 3 కౌంటర్లు పెట్టాము. మాకు ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా ఆ విధంగానే మేము అరేంజ్ చేస్తాం. దరఖాస్తులు కూడా మేమే ఇచ్చడం జరిగింది. ఒక రోజు ముందే మన గౌరవ కౌన్సిలర్లు కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మన అక్కడ ఉన్న వార్డులో వాళ్ళు ఇవ్వడం జరిగింది. టామ్ కూడా మేము ఒకటి పెట్టడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాము. నిన్న కూడా మీ పత్రికల ద్వారా కూడా మేము ముందే ఒక రోజు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన 28 నుంచి 6 తారీఖు వరకు మన ప్రజాపాలన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 6 గ్యారెంటీల గురించి అప్లికేషన్ ఫామ్లు తీసుకోవడం పడుతుంది. ఈరోజు మన 1వ వార్డులో ఈ 6 గ్యారెంటీల గురించి అప్లికేషన్ ఫామ్లు తీసుకుంటూ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.